నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 4వ శ్లోకము. దుందుకారి గృహే తిష్టత్ పంచపణ్యవధూవృతః అత్యుగ్ర కర్మకర్తా చ తత్పోషణ విమూఢదీః. దుందుకారి 5 వేశ్యలతో కూడి తన గృహమునందు నివసింపసాగెను. వారికి కావలసినటువంటి భోగ విలాసమైనటువంటి వస్తువులను సమకూర్చుట కొరకు, వాటిని సంపాదించుట కొరకు అతనికి ఆరాటము అధికమయ్యెను. దానితో అతని బుద్ధి భ్రష్టు పట్టెను. తద్వారా అతడు అనేకములకు దారుణమైన క్రూరమైనటువంటి కర్మలను ఆచరింపసాగెను. 5వ శ్లోకము. ఏకదాకులటాస్తాస్తు భూషణాన్యభిలిప్సవః తదర్థం నిర్గతో గేహాత్ కామాందో మృత్యుమస్మరన్. ఒకసారి ఆ కులటలు ఆభరణములు హెచ్చుగా కావలయునని అతన్ని ఒత్తిడి చేసిరి. అతడు కామము చేత కబోదియగుచుండెను. మృత్యువు అతనికి ఎప్పుడూ కూడా గుర్తు రాకుండెను. ఇంకేమున్నది, బంగారు నగల కొరకై అతడు ఇంటి నుండి వెడలిపోయెను. 6వ శ్లోకము. యతస్తతశ్చ సంహృత్య విత్తం వేశ్య పునర్గతః తాభ్యో యచ్చత్సు వస్త్రాణి భూషణాని కియంతి చ. అతడు అక్కడక్కడ చాలా ధనమును దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చెను. ఆ వేశ్యలకు చక్కని వస్త్రములను, అందమైన ఆభరణములను తెచ్చి ఇచ్చెను. ధన్యవాదములు.